దేవుని పని జరుగుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. అది సహజం కూడా. దేవుని పని జరుగుతున్నప్పుడు ఏ ఆటంకం రావట్లేదంటే దేవుని పని మనం సరిగ్గా చేయట్లేదు. దేవుని చిత్తంలో దేవుని వాక్యానుసారంగా చేయట్లేదని అర్థం. కాబట్టి వ్యతిరేకతలు వస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటంటే దేవుని పని సవ్యంగా జరుగుతుంది అని అర్థం. దేవుని సేవ సాఫీగా జరుగుతుంది. ఒకవేళ దేవుని సేవకు ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి? చూడండి, ఇక్కడ గోడ పని జరుగుతుంది. కొన్ని వేల మంది, వందల మంది ప్రజలు, ఇశ్రాయేలు యూదులు ఆ గోడ పని కట్టాలని నిర్ణయించుకున్నారు నెహెమ్యా అధ్యక్షతన. అలాంటి తరుణంలో శత్రువులకు ఈ సంగతి తెలిసింది. వారు ఆటంకపరుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. 4వ అధ్యాయం 1-2 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగిలో కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? చూసారా ఎలాంటి మాటలు అంటున్నారు? వీళ్ళేం కూడా కడతారు, వీళ్ళంతా ఏమవుతుంది? ఇంత చెత్త ఉంది, ఈ చెత్తని ఇలా తీసివేస్తారు, ఒక రోజున చేద్దాం అనుకుంటున్నారా ఇది అని ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజుల్లో మనల్ని కూడా ఎగతాళి చేస్తారు. మరి అతనికి తోడు అమ్మోనుడైన టోబియా కూడా జత కలిశాడు. 3వ వచనంలో, మరి అమ్మోనీయుడైన టోబియా అతని యుద్ధ నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోను. అంత బలమైన గోడలట, ఒక నక్క ఎగిరితే అవి కూలిపోతాయట. ఎంత విచిత్రం! కాబట్టి ఎంత ఎగతాళి. దేవుని సువార్త మనం చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, ఆత్మల రక్షణ కొరకై మనం భారం కలిగి పని ముందుకు సాగిస్తున్నప్పుడు శత్రువు ఊరుకోడు, ఎవరినొకరిని వ్యతిరేకంగా మనపైకి లేపుతాడు. కాబట్టి ఇక్కడ సన్బల్లటు, టోబియా లాంటి వాళ్ళు మనకు కూడా ఎదురుపడతారు. మన చుట్టూ ఎంతోమంది అన్యులైన వారు సన్బల్లటు, టోబియాలు వేస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఎలాగైనా దేవుని పని ఆపాలి, దేవుని పని పాడు చేయాలని తలంపులు కలిగి ఉంటారు. మీకు తెలుసు, మోషే కాలంలో ఫరో యొద్దకు మోషే ఆహారంలో వెళ్ళి మా ప్రజలను విడిపించండి, మేము వెళ్ళి దేవునికి బలులు అర్పిస్తాం, మొక్కుతాం అన్నప్పుడు ఆ ఫరో మాట విన్నాడా? చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఫరో యొక్క స్పందన అక్కడ ఉంది. అనేది అప్పుడు ఫరో ఏమన్నాడు చూడండి, అతని మాట విని అంటే దేవుని మాట విని. దేవునికి మనం ఎప్పుడైనా అతని అని వాడకూడదు. ఏమని వాడాలి? ఆయనని వాడాలి. ఇప్పుడు భార్య భర్తను ఏమంటుంది? మా ఆయన అంటే గౌరవం. యేసుక్రీస్తు గురించి కానీ మన దేవుని గురించి కానీ వాడేటప్పుడు అతడు అనే పదం వాడకూడదు. బైబిల్ అలా లేదు. ఆయన, ఇంగ్లీష్లో హీ అని రాశాడు, కానీ తెలుగు భాష బ్యూటీ. ఆయన. ఇప్పుడు అతని మాట అనే మాట అన్నాడు, ఆ మాట అనకూడదు. ఏమనాలి? ఆయన మాట వినటానికి. ఆయన కంటే ఏమన్నాడు అంటే దేవుని యొక్క స్థాయిని తగ్గిస్తున్నాడు. చదవము. అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను. చూసారా, వాళ్ళేమో దేవుణ్ణి ఆరాధించుకుంటామని అంటారు. ఈ ఫరో అంటాడు, ఆటంకం చేస్తున్నాడు. ఆరాధన చేసుకోవటానికి, ప్రజలు పంపించడానికి దేవుణ్ణి గణపరచకుండా ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు. యెహోవా ఎవడు? ఇశ్రాయేలును పోనించడానికి. అక్కడేమో ఇశ్రాయేల్ అని ఉంది. మనం చదివిన నెహెమ్యా గ్రంథంలో ఏముంది? ఇశ్రాయేల్ అని లేదు, యూదులు అని ఉంది. దుర్బలులైన ఈ యూదులు
ఏమి చేయుదురు? ఎందుకు అక్కడ అంటే ఇశ్రాయేలు యూదులు అంటే ఎగ్జైల్కు ముందు అంటే చెరపట్టబడక మునుపు ఇశ్రాయేల్ ప్రజల్లో ఇశ్రాయేలు అనేవాళ్ళు. చెరకు కొనుపోయిన తర్వాత అంటే 70 ఏండ్ల ఇశ్రాయేల్ చెర తర్వాత వాళ్ళని ఏమంటారు అప్పుడు? యూదులు అంటారు. పోస్ట్ ఎగ్జైల్, ప్రీ ఎగ్జైల్ అంటారు. ప్రీ ఎగ్జైల్లో ఇస్రాయేల్ అనే పదాన్ని వాడారు. పోస్ట్ ఎగ్జైల్లో యూదులు అనే మాట వాడారు. ఇస్రాయేల్ అయినా యూదులైనా ఒకటి. ఇప్పుడు మాత్రం యూదులు అని అంటారు. అర్థమైందండి? కాబట్టి పని ఆటంకపరుస్తున్నాడు అక్కడ. ఎవరు? ఫరో. దేవుని ఆరాధించకుండా అడ్డగిస్తున్నాడు. ఇక్కడేమో దేవుని యెరూషలేము గోడలు ప్రాకారములు కట్టబడకుండా ఈ టోబియా, సన్బల్లటు, అరబీయులు, అమోనీయులు ఆటంకపరుస్తున్నారు. ఆటంకాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దేవుని పని ముందుకు జరుగుతుంది అని అర్థం. ఆదిమ సంఘంలో అన్ని ఆటంకాలు వచ్చాయి, అన్ని శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, సంఘం చెదిరిపోయిందంటే కారణం ఏంటి? దేవుని పని బహుబలంగా జరుగుతుంది. ఏ ఆటంకం రావట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని పని ఆగిపోయింది అని అర్థం. కాబట్టి మరి వ్యతిరేకతలు మనకు వచ్చినప్పుడు మనం నిరాశ పడకూడదు. వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు దేవుని పని జరుగుతుంది. కాబట్టి సాతాను పని కూడా జరిగిస్తాడు. కాబట్టి దేవుని పని జరుగుతున్నప్పుడు సాతాను మౌనంగా ఉండడు. యేసు ప్రభువు వారు సువార్త ప్రకటించాలి, ఆ పరిచర్య చేయాలని ముందుకొచ్చినప్పుడు అప్పుడు సైతాను ఆటంకించడానికి ముందుకొచ్చాడు. 3 శోధనలు ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యతిరేకత అనేది సేవ జరుగుతుందన్న దానికి గుర్తు. అది మొదటి విషయం. ఇక రెండవది, వ్యతిరేకతలో మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పని జరిగినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి? మనం పోయి వాళ్ళతో గొడవ చేయాలా? అల్లరి చేయాలా? ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 4వ వచనం, నెహెమ్యా 4:4, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదికి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి కనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచి వేయకుము. ఇది తీవ్రమైన ప్రార్థన కదా. ఆటంకం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. కష్టాలు వస్తున్నాయా అంటే, కష్టాలు రావడం అంటే మనం తప్పులు చేసి, మనం పాపాలు చేసి, ఒకరు బాగా తాగి వారి కాలేయం పాడైందనుకో, దాని గురించి కాదు. మనం నిజంగా దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, అనారోగ్యాలు వస్తే, ఇబ్బందులు వస్తే, పని ఆటంకం జరిగితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రార్థన అనేది చాలా ఆటంకం. బ్రిటిష్ దేశంలో 1940లో దర్కన్ కదా, దాన్ని ఏమంటారు, ఫ్రాన్స్ సముద్ర తీరంలో 2వ ప్రపంచ యుద్ధం జరిగే క్రమంలో బ్రిటిష్ సైన్యం మీదకి ఈ జర్మన్ సైన్యం చుట్టూ ముట్టడించారు. ఇక బ్రిటిష్ వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. ఒకవైపు ఏమో సముద్రం ఉంది, మరొక వైపు చుట్టూ శత్రువులు వచ్చారు, జర్మన్ సైనికులు వచ్చారు. అప్పుడు ఏం చేయాలి? 1940లో ఆ సంగతి విన్స్టన్ చర్చిల్, ఆయన ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, మేబీ ఆయన ఉండొచ్చు. అప్పుడు ఆ బ్రిటిష్ ప్రధానమంత్రి యావత్ దేశానికి సాటించాడు. ఇప్పుడు మన దేశం దాదాపు 3,80,000 మంది సైనికులు చిక్కుకొని పోయారు. వారు తప్పించుకునే మార్గం లేదు. మీరేం చేస్తారంటే అందరూ కలిసి యావత్ బ్రిటిష్ దేశం అంతా, బ్రిటన్ అంటే కొన్ని దేశాలు కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు, ఇంగ్లాండ్, తర్వాత ఐర్లాండ్, ఇవన్నీ ఉన్నాయి, కొన్ని స్కాట్లాండ్, ఇవన్నీ కలిపి గ్రేట్ బ్రిటన్. అందరికీ బ్రిటిష్ ప్రధానమంత్రి ఏం చేశాడంటే మరి ఒక సంగతి చెప్పాడు, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ప్రార్థన చేయండి, కొన్ని రోజుల తరబడి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు యావత్ బ్రిటిష్ సమాజం అంతా కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయ్యో ప్రభువా, మా దేశంలో దాదాపు 4 లక్షల మంది సైనికులు చనిపోబోయే ప్రమాదంలో ఉన్నారు, వారిని ఎలాగైనా నువ్వు కాపాడు అని ప్రార్థన చేయటం, భీకరంగా భారంగా ప్రార్థన. యావత్తు దేశమే
కన్నీరు కాచి ప్రార్థన. అందుకే డర్కన్ రివైవల్ అంటారు. చరిత్రలో అది గొప్ప సంఘటన. ఆ తర్వాత ఏం జరిగిందంటే సముద్రంలో తరంగాలు, సముద్రంలో మహాసముద్రాలు ఉండెత్తున వచ్చే తరంగాలు రాకుండా సముద్రం ఆగిపోయింది. తరంగాలు లేకుండా ఆగిపోయింది. శత్రువుల యొక్క వారు ముందుకు రాలేకపోయారు, కదలలేకపోయారు. అర్థమైందండి. దేవుడు సముద్రాన్ని నిమ్మలం చేశాడు. అంటే ఒకవేళ తరంగాలు ఉధృతమైంటే వారి ప్రయాణం, జర్మన్ల ప్రయాణం వేగంగా ఉండేది. కానీ వారు ముందు కదలలేకపోయారు. కారణం ఏమిటంటే యావత్ బ్రిటిష్ దేశం అంతా కాదు, ప్రజలందరూ కలిసి, ఇంగ్లాండ్ దేశం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. డర్కన్ రివైవల్ అంటారు. తర్వాత 3,80,000 మంది ప్రజలు తప్పించి, ఇది మహా అద్భుతం. చరిత్రలో దేవుడు చేసిన అద్భుతాల్లో ఇదొక అద్భుతం. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు వీళ్ళు నెహెమ్యా తన ప్రజలకు చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి. శత్రువులు ఉన్నారు నిజమే, దేవుడు శత్రువులను శిక్షిస్తాడు, మన గోడ కట్టే పని ఆగదు, కానీ ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేశారు. ఏమని వారు చేసిన ప్రార్థన అంటే, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము పొందిన వారము. తిరస్కరిస్తున్నారు ప్రజలు మమ్మల్ని, మేము తిరస్కారం పాలైతుంది. 123వ కీర్తన చదవండి, 2-3 వచనాలు. అక్కడ ఇదే మాట్లాడింది. పోస్ట్ ఎగ్జైల్ తర్వాత ప్రజలు, సన్బల్లుడు, టోబియా, అరబీలు, వారు యెరూషలేములో గోడలు కట్టుకోవాలి, యెరూషలేములో పాడైపోయిన ఇల్లు కట్టుకోవాలి, మందిరం కట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రయత్నం చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న అరబీలు, శత్రువులు వారిని తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు చదవండి 2-3 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడ, చూచున్నట్లు కరుణించు వరకు చూచున్నవి యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికంగా వచ్చినది. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఇది పోస్ట్ ఎగ్జైల్ తర్వాత రాయబడిన కీర్తన. కాబట్టి వాళ్ళు ఎన్ని తిరస్కారం, అప్పటికే 70 సంవత్సరాలు దేశం అంతా పాడైపోయింది, మట్టి దిబ్బైపోయింది, చెత్త అధికంగా ఉంది యెరూషలేములో. ఒకవైపు ఇళ్ళు లేవు. మొదటి విడతగా 50,000 మంది వచ్చారు, వారికి నివసించడానికి ఇల్లు లేదు. యెరూషలేము ప్రాకారం కూలిపోయింది, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుందామని, గోడ కట్టుకుందామని వారు ప్రయత్నం చేస్తుంటే శత్రువులు ఏం చేస్తున్నారు? మేము అధిక తిరస్కారము పాలైతుంది, గర్విష్ఠుల నిందయు మా మీదకి వచ్చినది. మా దేవా మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. అలా ప్రార్థన చేశారు వాళ్ళు. కాబట్టి దేవుని పనికి ఆటంకం ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి ప్రార్థన చేయాలి. యెహోషాపాతు దిక్కుతోచని స్థితిలో 3 మాటలు చెప్పాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. శత్రువును ఎదిరించడానికి శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. 3 మాటలు అన్నాడు. ఆ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనం, మా దేవా మీ వారికి తీర్పు తీర్చవా. ఒక మాట, మాకు శక్తి చాలదు. రెండవది, ఏమి చేయటకు తోచదు. మూడవ దిక్కు, మొదటగా ఏమన్నాడు? మాకు శక్తి చాలదు. రెండవది, మాకేమీ తోచటం లేదు. మూడవది, నీవి మాకు దిక్కు. కాబట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి పరిస్థితులు వ్యతిరేకత వచ్చినప్పుడు మన దేవునికి మొరపెట్టాలి, ఎంతగా భారంగా ప్రార్థన చేయాలి. కాబట్టి అది రెండవ సంగతి. మొట్టమొదటిగా వ్యతిరేకత వస్తాయి, వ్యతిరేకతలు రావటం సహజం. వచ్చినప్పుడు మన స్పందన ఏమిటంటే మనం ప్రార్థన చేయాలి. మూడవది, ప్రార్థన మాత్రమే కాదు, బాధ్యత కూడా చేయాలి. ఇప్పుడు ప్రార్థనతో పాటు ఏం చేయాలి? పని కూడా చేయాలి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, పరీక్షలు రాయాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే పరీక్షలు పాస్ అయిపోతారా? ప్రార్థన చేస్తే పరీక్షలు పాస్ అయిపోతారా? కారు. ప్రార్థన చేయాలి, రెండవది చదవాలి. రేపు ఎగ్జామ్ ఉంటే ఏం చేయాలి? రాత్రంతా
నేను ప్రార్థన చేస్తాను, నేను చదవనంటే వాడు ఏమైతే గుణుసున్నా. అంటే రెండు చేయాలి, ప్రార్థన చేయాలి, చదవాలి. కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టు ఉంటుంది. కాబట్టి అంత అంటే యేసుప్రభువు వారు అన్నారు, పాముల వలె పావుర వలె నిష్కపటులను, పాముల వలె వివేకం, రెండు ఉండాలి. నిష్కపటం ఉండాలి, వివేకం ఉండాలి. కాబట్టి బ్యాలెన్స్గా మనం ఉండాలి. ఇప్పుడు మూడవది ఏం జరిగిందంటే బాధ్యత ఉండాలి. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు దేవుని కావాలి. ఊరికే ప్రార్థన చేసి మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మా మీదకి ఎవడు రాడు అని అనుకున్నారా? వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించారా? వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనతో పాటు ఏమున్నారు? ఒక చేతిలో కత్తి కావలి పెట్టారు. ఎవడైనా శత్రువు వస్తాడేమో, రాత్రింబగళ్ళు కావాలి. ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు. నోహు జలప్రలయంలో నోహు సువార్త చెప్తున్నాడు, ఇంకొకటి ఏం చెప్తున్నాడు? ఓడగడుతున్నాడు. రెండు చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, పని కూడా చేయాలి. కాబట్టి బ్యాలెన్స్గా ఉండాలి క్రిస్టియన్ లైఫ్లో. కాబట్టి మూడవది, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం బాధ్యతగా ప్రవర్తించాలి, ఆలోచన చేయాలి. కొన్నిసార్లు కామన్ సెన్స్ ఉపయోగించాలి, కొన్నిసార్లు ఆత్మీయంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా దీన్ని ఎదిరించాలి అనేది కూడా నేర్చుకోవాలి. మొట్టమొదటిగా వ్యతిరేకతలు వస్తాయి, ఫస్ట్ స్టెప్ వినండి. రెండవది, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మూడవది, ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి. 9వ వచనంలో రాయబడింది, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు. ఎంత బాధ్యత చూడండి, ప్రార్థన చేసి దేవుని మీద వదిలేయలే. వాళ్ళు చేసేది మనం చేయాలి. దేవుడు చేసేది పూర్తిగా దేవుని మీద ఆధారపడదు, దేవుని మీద దేనికి మీద వదిలేయకూడదు, ఆధారపడక దేవుని మీద వదిలేయకూడదు. మనం చేసేది మనం చేయాలి. ఇప్పుడు బేతనీయ గ్రామంలో లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరుని యేసుప్రభు బ్రతికించాలంటే ఏం చేయాలి? యేసుప్రభు చేసేది యేసుప్రభు చేయాలి, అక్కడ ఉన్న మనుషులు చేసేది మనుషులు చేయాలి. ఆ మనుషులు ఏం చేయాలంటే దాన్ని ఏమంటారు, ఆ రాయి, సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించాలి. అది తొలగిస్తే యేసుప్రభు ఏదైనా చేస్తాడు. ఒకవేళ యేసుప్రభు చెప్పాడు, మీ రాయిని దొర్లించండి, ఆ రాయిని దొర్లించే బాధ్యత ఎవరిది? మనుషులది. తర్వాత యేసుప్రభు లాజరు లేపే బాధ్యత ఎవరిది? యేసుప్రభుది. అంటే మనుషులు చేసేది మనుషులు చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేయాలి. అన్ని మనుషులు చేయలేడు, అన్ని దేవుడు చేయలేడు. దేవుడు చేయగలడు కానీ చేయడు. మన బాధ్యతలు మనం విస్మరించకూడదు. మూడవది ఏంటంటే బాధ్యత ఉన్న. నాలుగవది, ధైర్యం కోల్పోవద్దు. చూడండి ఆ మాటలు, 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14. లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగరుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని. చూసారా? కాబట్టి ధైర్యము కోల్పోవద్దు, భయపడకుడి. తర్వాత రెండవ మాట ఏమన్నాడు? ఒకటేమో భయపడకుడి, రెండవది యెహోవాను జ్ఞాపకం చేసుకున్నది. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి మీరేం అధైర్యం చెందవద్దు. ఇప్పుడు సమూయేలు ఫిలిస్తీన్లతో యుద్ధం అవుతుంది, సౌలు రాజుగా ఉన్నాడు. ఈ గోలియాత్ అనేవాడు 40 రోజులు వారికి సవాళ్ళు విసిరాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? 40 రోజులు. మీ ఇశ్రాయేలులో ఎవడైనా ఉన్నాడా? నేను ఒక్కనే వస్తున్నా, మీరు కూడా ఒక్కడే రండి, ఎవడైనా నన్ను జయిస్తే మా ఫిలిస్తీన్లు మీకు దాసులు అవుతామని సవాళ్ళు విసిరాడు. యావత్తు ఇశ్రాయేలు సైన్య సమూహం ఏమీ చేయలేకపోయింది. ఒక్క గోలియాతుకు భయపడ్డారు. కానీ బాలుడైన దావీదు ముందుకొచ్చి సున్నతి లేని ఫిలిస్తీయుడు సైన్యంలో అధిపతిని యెహోవాను తిరస్కరించక వీడు ఎంతటివాడు అని చెప్పి మరి 5 గులకరాలు తీసుకొని ఎంత ధైర్యంగా. కొన్నిసార్లు దేవుడు మనం ధైర్యంగా ముందుకు వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. పెరికి వారికి దేవుడు ఏమీ చేయడు, ధైర్యవంతులకు దేవుడు ఏదైనా చేస్తాడు కదా. ధైర్యవంతులు
క్రికెట్లో కూడా ధైర్యవంతులే బాగా స్కోర్ చేస్తారు. ధైర్యం అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు, కష్టాలు ఉన్నాయి, ఎదిరింపులు ఉన్నాయి, యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు యుద్ధానికి వస్తున్నట్లుగా బైబిల్లో ఉంది. చూడండి ఆ మాటలు, ఎంతమంది యుద్ధానికి వచ్చారు? నేను చదువుతాను 7వ వచనం. సన్బల్లుడు టోబియాలు అరబీలు అమ్మోనీయులు అష్టోదీయులు యెరూషలేముకు గోడలు కట్టబడినని బీటలన్నీ కట్టబడినని విన్నప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టి మామను వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది నిజమే, మనం సైన్యం కొద్దిమందే, కానీ మీరు ఏం చేస్తారంటే భయపడద్దు, ధైర్యంగా ఉండండి. రెండవది, యెహోవాను జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు. అర్థమైందండి? కాబట్టి 4వది ఏంటంటే ధైర్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, వ్యతిరేకతలు, శత్రువు బలంగా పనిచేస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. అయ్యో అంతా అయిపోయింది, లేదు, చివరి నిమిషం వరకు, లాస్ట్ బ్రీత్ వరకు. కొన్నిసార్లు డూ ఆర్ డై కదా. పుట్టిండా ఉద్యమంలో మహాత్మా గాంధీ పిలిపించాడు, ఏమిచ్చాడు? డూ ఆర్ డై. ఆ పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమం అంటే యావత్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టాలి అని క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చినప్పుడు ఎంతోమంది లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. డూ ఆర్ డై అన్నాడు. అయితే సాధించండి లేదా మరణించండి. అర్థమైందా? అది మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. అది 4వ అంశం. దేవుని మీద మనకు దేవుడు ఉన్నాడు, మనకు దేవుడి సహాయం, ఆయనను జ్ఞాపకం చేసుకోండి. అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎక్కడున్న మాట? యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. చూసారా? మరి ధైర్యాన్ని కోల్పోకూడదు పరిచర్యలు. అది 4వ మాట. 5వది ఏంటంటే అలాంటి యుద్ధ పరిస్థితుల్లో శత్రువు ఉన్నప్పుడు మీరు కలిసికట్టుగా ఐక్యతగా పనిచేయాలి. ఎప్పుడైతే వ్యతిరేకతలు ఉన్నాయి, ఎప్పుడైతే దాడి జరుగుతుంది, ఎప్పుడైతే పనికి ఆటంకం వస్తున్నాయి, ఎప్పుడైతే శోధనలు వస్తున్నాయి, ఎప్పుడైతే సువార్తకు ఆటంకం కలుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మనం ఐక్యంగా ఉండాలి. అక్కడ వారు ఐక్యంగా ఉన్నారు. 16 నుంచి చదువుతా నేను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటలను, బల్లెలను, విల్లను, కవచము ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కో చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిని ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. బాగా ఊదువాడు నా యొద్ద, బాగా ఊదే వాళ్ళు బాగా ఊదుతున్నారు, కట్టేవారు కడుతున్నారు, రాళ్ళు ఎత్తేవారు ఎత్తుతున్నారు, ప్రార్థన చేసేవారు చేస్తున్నారు, పని చేసేవాళ్ళు చేస్తున్నారు. నైట్ కొంతమంది కావాలంటున్నారు, పొద్దున కొంతమంది కావాలంటున్నారు. ఎలా జరుగుతుంది? ఐక్యతగా పనిచేశారు. కాబట్టి శత్రువు ఆటంకపరిచినప్పుడు ప్రార్థన చేస్తూ ధైర్యం కోల్పోకుండా దేవుని మీద భారం వేసి అదే సమయంలో ఐక్యతతో పనిచేయాలి. ఇప్పుడు కింద యుద్ధం చేస్తున్నాడు ఎవరైనా? యెహోషువ అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నాడు. కొండ మీద మోషే ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? పొద్దు నుంచి సాయంత్రం వరకు చేతులు ఎత్తగలడా? మనం చేతులు దించకుండా ఆయన చేతులు ఎత్తలేవు. ఆయన ఒకవైపు హూరు, మరొక వైపు అహరోను కలిసి చేతులు ఇట్లా ఆనబెట్టాడు, ఇట్లా పట్టుకొని నిలబడ్డారు. సాయంత్రం వరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క ఎవరి మీద? అమాలేకుల మీద విజయం సాధించాడు. ఎవరు? యెహోషువ. కాబట్టి యుద్ధం ఒక్కటే చేస్తే సరిపోదు కదా. యెహోషువ యుద్ధం చేసినంత మాత్రాన గెలవడు, మోషే పైన ప్రార్థన చేసినంత మాత్రాన గెలవడు. 2 జరగాలి. పైన మోషే ప్రార్థన చేయాలి, కింద యెహోషువ యుద్ధం చేయాలి. అప్పుడే విజయం, సంపూర్ణమైన విజయం. అర్థమైందండి? ఇది చూసారా ఈ కోఆర్డినేషన్? తర్వాత మరి మోషేకు ఈ ఇద్దరు సహాయం చేస్తున్నారు, ఐక్యత. కాబట్టి వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం ఐక్యత కలిగి ఉండాలి. మరలా మీకు ఆఖరులు ఇవన్నీ గుర్తు చేస్తాను. 6వది ఏమిటంటే దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఎప్పుడైతే ఈ స్టెప్స్ని మనం ఫాలో అయ్యాము, ఎప్పుడైతే వ్యతిరేకతలు వస్తున్నాయో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నామో, ఎప్పుడైతే భయపడకుండా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నామో, 6వది ఏంటంటే
అప్పుడు దేవుడు మన తరపున యుద్ధం చేస్తాడు. చూడండి ఆ మాటలు 4వ అధ్యాయం 20వ వచనం. కనుక ఏ స్థలములో వినబడునో మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. చూసారా, మీరందరూ బాకానాలు అందరూ ఒక దగ్గరకు వచ్చేయండి. అలా మనం స్వార్థకి వెళ్ళినప్పుడు ఏమంటాం, అందరూ కరపత్రలు ఇచ్చినప్పుడు మైక్ సౌండ్ అయినా కానీ అందరూ వచ్చి మైక్ వ్యాన్ దగ్గరికి వచ్చేయండి అంట. అట్లాగే బాకానాలు వినబడగానే అందరి దగ్గరికి వచ్చేయండి. మనం ఏం చేయాల్సిన పని లేదు. మన పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడు కదా. చరిత్రలో హిజ్కియా ఒక్క మాట చదవండి, 19వ అధ్యాయం 2వ రాజులు 35వ వచనం. 2వ రాజులు 19వ అధ్యాయం 30. అంటే బైబిల్ ఉదాహరణ మీకు చెప్పాలి. 19:35. 2వ రాజులు 19. అమ్మా, ఆ రాత్రి బయలుదేరి వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఈ అష్షూరు రాజు అనేవాడు, ఆ పేరేం పేరు, సన్హరీబు యుద్ధానికి వస్తున్నాడు వీరి మీదకి. అప్పుడు ఈయన ఎవరు, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేశాడు? నేను చదువుతాను 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. ఎంత దీనంగా ప్రార్థన చేశాడు, ఎంత దీనంగా ప్రార్థన చేశాడు. 20వ వచనంలో ఉంది, హిజ్కియా యొద్దకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను వెంటనే, ఈ ప్రార్థన చేయగానే యెషయా ద్వారా వర్తమానం వచ్చింది, నువ్వేం భయపడకు ఓ హిజ్కియా, నేను నీ తరఫున యుద్ధం చేస్తాను, మీ తరఫున అని యుద్ధం చేసి ఒక్క దూత ఎంతమందిని చంపాడు? 180,000 మంది. 185,000 మంది. యేసు ప్రభువు వారు పేతురుతో అంటాడు, పేతురు నువ్వు ఎందుకు నిలబడుతున్నావు? నేను ప్రార్థన చేస్తే 12 సేన వ్యూహముల కంటే ఎక్కువైన మందిని దేవుడు పంపడనుకుంటున్నావా? ఈ గిన్నె తాగటం అనేది దేవుని చిత్తం. ఆ యేసు ప్రభు ప్రార్థన చేసిన ఎంతమంది పంపిస్తాడు? 12 సేనా వ్యూహములు. ఒక సేనలో 6,000 మంది ఉంటారు. రోమన్ సేనలో ఎంతమంది ఉంటారు? 6,000 మంది సైనికులు ఉంటారు. అంటే 12 సేనా వ్యూహాలు అంటే 72,000 మంది దూతలు వస్తారు. వీరందరినీ చంపేస్తారు. ఎవరు? ఈ పిలాతు, ఈ రోమన్ సైనికులు అందరిని అయితే అందరూ. ఒక సైనికుడే 185,000 మంది చంపితే 72,000 మంది ఇంటూ మీరు లెక్క 185,000, కొన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోతారు. అర్థమైందండి? దేవునికి ఆ శక్తి ఉంది, దేవుడు చేయగలడు. అయితే మనం ఈ స్టెప్స్ ఫాలో కావాలి. యెహోవా మన పక్షమున యుద్ధం చేయడం. ఆ యొక్క నెహెమ్యా చెప్పాడు, బాకానాదం వినపడగానే మీరు అందరూ కూడకండి, యెహోవా మన పక్షం యుద్ధం చేయాలి. చివరికి వారు గోడ కట్టారా కట్టలేదా? ఇన్ని ఎదిరింపులు, ఇన్ని వ్యతిరేకతలు, ఇంత తిరస్కారము, ఇన్ని యుద్ధాలు, వీరు కొద్ది మంది, వీళ్ళ చేతులు ఏమీ లేవు, కొన్ని ఆయుధాలు, ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎన్ని రోజుల్లో గోడ కట్టగలిగారు? ఎన్ని రోజులు చెప్పండి, ఎన్ని రోజులు? ఈయన ఎవరు? ఈయన పేరేం పేరు? మన సోదరుడు సతీష్ కుమార్. ఆ రోజుల్లో 52 రోజుల్లో, అదే అమ్మ 6వ అధ్యాయం చదువు, 6వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ ప్రకారముగా అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట అయిపోయింది. ఎన్ని రోజుల్లో? అంత గొప్ప ప్రాకారము. ఆ రోజుల్లో ఇంత సైంటిఫిక్, ఇంత టెక్నాలజీ, ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, మిషన్స్ ఉంటేనే అది సాధ్యం కాదు. కానీ దేవుని కృప వల్ల కేవలం 52 రోజుల్లో ఆ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్కి ఎందుకు వచ్చిందో తలంపు, నేను 52 రోజులు కట్టాలి అంటే దేవుడే ఆయనకేం చెప్పలేదు, అంటే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. 52 రోజుల్లో కట్టాడు, అది వేరే విషయం. 52 రోజుల్లో వారు కట్టగలిగారు.
సతీష్ కుమార్కి ఏం వ్యతిరేకతలు ఆలోచనలు ఏం రాలేదని వచ్చాయా? కానీ ఇక్కడ యూతులకు ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎన్ని పరిస్థితులు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎంతమంది యుద్ధం. ఆ రోజుల్లో ఒక్కొక్క రాయిని ఎత్తాలంటే ఆ రాళ్ళు ఎత్తలేక వాళ్ళ బలం తగ్గిపోయిందట. ఇక మాకు చేత కాదు, మా వల్ల కాదని చేతులు వదిలేశారు. ఎత్తి ఒక దశలో గేవప్ చేశారు వాళ్ళు. కానీ అయినా సరే వారిని ప్రోత్సహించి 52 రోజుల్లో వారు గోడను కట్టగలిగారు. ప్రార్థన విజయానికి నడిపిస్తుంది కదా. ప్రార్థన చేస్తుంది, విజయం. ప్రార్థన చేశారు, పని చేశారు. కాబట్టి ఇప్పుడు నేను 7 స్టెప్పులు మరలా ముగిస్తాను. ఒకటి, దేవుని సేవ బలంగా జరుగుతున్నప్పుడు ఏమొస్తాయి? ఆటంకాలు, వ్యతిరేకతలు రావటం సహజం. అలా వస్తుందంటే దేవుని పరిచర్య బలంగా జరుగుతుంది. అది మొదటి. రెండవది, వ్యతిరేకత వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మా దేవా, చక్కని మాటలు 4వ అధ్యాయం, మా దేవా ఆలకించును, మేము తిరస్కారం నొందిన వారము. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవునికి అప్పచెప్పుకోవాలి. మూడవది, బాధ్యత కూడా ఉండాలి. 4వ అధ్యాయం 9వ వచనం. ఏం చేస్తున్నారు? మేము ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు కావలించుకుని, కావలే ప్రార్థనే. బాధ్యతగా ప్రవర్తించాలి. ఊరికే దేవుడి మీద దూసేసి మాకు దేవుడు ఏమి చేయలేదు అనడానికి లేదు. తర్వాత భయపడకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. 5వది, ఐక్యతగా కలిసి పనిచేయాలి. 6వది, యెహోవా మన పక్షమున యుద్ధము చేశాడు కూడా. 7వది, 52 రోజుల్లో గొప్ప ప్రాకారం కట్టగలిగాలి. అదేనండి, ప్రార్థనకు ఆసక్తి ఉంది. దేవుని బిడ్డలమైన మనం వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, పని ఆగిపోతున్నప్పుడు నిరాశపడకూడదు, కుంగిపోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తున్న క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేయమని చెప్తున్నా అది చేయాలి. మనం ఏం చేయాలి? నేను ప్రార్థన చేస్తున్న నిజమే, ప్రార్థన చేస్తూ ఇంకేం చేయాలి దేవుడు చెప్తాడు, దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా చేయాలి. అప్పుడు దేవుడు విజయం ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించింది. దయచేసి గమనించండి అంశాలు. గురువారం సహోదరుడు దర్శన సవిత వారి సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల